ఒకప్పుడు జలకళతో కళకళలాడిన ఆవుకు రిజర్వాయర్ ఇప్పుడు ఎండిన నేలను తలపిస్తుంది. ఖరీఫ్ సీజన్ నడుస్తున్న రైతు పొలంలో నీటి జాడ కనిపించడం లేదు. నంద్యాల జిల్లాకు సాగునీటి ప్రధాన ఆధారమైన ఆవుకు రిజర్వాయర్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో వేలాది మంది రైతులు ఆశలు ఆవిరవుతున్నాయి. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 4.14 టీఎంసీలు, కానీ ప్రస్తుతం అందులో మిగిలింది కేవలం 0.77 టీఎంసీల నీరే. ఒకవైపు ఆనకట్టు మరమ్మతులు, మరోవైపు వర్షాభావం, ఇంకోవైపు ఖరీఫ్ సాగుపై నీలి నీడలు. రైతులకు సాగునీరు అందుతుందా? 48 గ్రామాలకు తాగునీటి పరిస్థితి ఏంటి? పరిశ్రమల పరిస్థితి ఎలా మారబోతుంది? అవుకు జలాలపై ఆధారపడిన వేలాది కుటుంబాల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ దుస్థితిపై మెగా9 టీవీ స్పెషల్ స్టోరీ. పచ్చని పంటలతో కలకల్లాడాల్సిన పొలాలు ఇప్పుడు బీడు భూములను తలపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్లో ఈ సమయానికి అవుకు రిజర్వాయర్ పూర్తిగా నిండి రైతులు ఏరువాక ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. రిజర్వాయర్లో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో రైతులు సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. గత 10 ఏళ్లలో ఎప్పుడూ చూడని పరిస్థితి ఈసారి ఎదురవుతోందని రైతులు చెబుతున్నారు. రిజర్వాయర్ ఆనకట్ట రివిట్మెంట్ కుంగిపోవడం, లీకేజీలు ఏర్పడడం, మరమ్మతుల కోసం గత ఏడాది నుంచి దాదాపు 50 టీఎంసీల నీటిని తరలించడం వంటి పరిణామాలు అవుకు రిజర్వాయర్ను ఖాళీ చేశాయి. కానీ నీటిని తరలించిన తర్వాత కూడా మరమ్మతు పనులు పూర్తి కాకపోవడం రైతుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. అధికారులు మాత్రం పనులు పూర్తవడానికి ఇంకా సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ ఖరీఫ్లో సుమారు 1650 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. కానీ ప్రస్తుతం నీరు లేక రైతులు వర్షాలపైనే ఆశలు పెట్టుకున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పంటల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రత్యామ్నాయ నీటి వనరులు లేక సాగు భూములు బీడుగా మారిపోతుండటంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య ప్రభావం కేవలం రైతులపైనే కాదు, ప్రజలపై కూడా పడుతోంది. అవుకు రిజర్వాయర్ ఆధారంగా దాదాపు 48 గ్రామాలకు త్రాగునీరు సరఫరా అవుతోంది. ప్రస్తుతం నీటి మట్టం తగ్గిపోవడంతో గ్రామాల్లో తాగునీటి కొరత మొదలైంది. మరోవైపు కొలిమిగుండ్ల మండలంలోని సిమెంట్ పరిశ్రమలకు కూడా ఇదే నీరు ఆధారం. దీంతో ప్రజలు, రైతులు, పరిశ్రమలు ముగ్గురూ కూడా ఒకే నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరమ్మత్తు పనులు వేగంగా పూర్తి చేసి ప్రత్యామ్నాయంగా సాగునీరు, తాగునీటి ఏర్పాట్లు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకపోతే ఈ ఖరీఫ్ సీజన్ పూర్తిగా నష్టపోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కలకల్లాడిన అవుకు రిజర్వాయర్ ఇప్పుడు వెలవెలబోతోంది. నీరు కోసం రైతు ఆకాశం వైపు చూస్తుంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అవుకు రిజర్వాయర్లో నీరు లేక రైతు ఆశలు ఎండిపోతున్నాయి. ప్రజలు తాగునీటి కోసం ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమలు కూడా ఎదురుచూపుల్లోనే ఉన్నాయి. వర్షాలపై మాత్రమే ఆధారపడకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. లేకపోతే ఈ నీటి సంక్షోభం రాబోయే రోజుల్లో మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది.